హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు భవిత కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను కట్టె పొంగలి ప్రసాదాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ శ్రావణ మాసంలో ఎక్కువగా మనం పూజలు చేసుకుంటుంటామండి. నైవేద్యం రెసిపీల్ని ఎక్కువగా చేసుకుంటుంటాము. కాకపోతే మనకు ఎక్కువగా టైం లేనప్పుడు ఇలా ఈజీ ప్రాసెస్లో పొంగల్ని చేసి నైవేద్యంగా పెట్టుకోవచ్చండి. అది కూడా కేవలం 10 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చండి. ఇలా నిమిషాల్లో కుక్కర్లో చేసుకున్నా సరే గుడిలో పెట్టే ప్రసాదంలా కమ్మగా ఉంటుందండి. అంత రుచిగా కూడా వస్తుంది. మరి ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. అందులోకి 1/2 కప్పు దాకా పెసరపప్పును వేసుకోండి. పెసరపప్పును లైట్గా వేయించి వేసుకున్నానండి నేను. నెక్స్ట్ అదే గ్లాస్తోనే ఒక గ్లాసు బియ్యాన్ని వేసుకోండి. ఇప్పుడు నీళ్ళను పోసుకొని 2 సార్లు బాగా వాష్ చేసుకోండి. ఇలా 2 సార్లు బాగా కడిగిన తర్వాత నిండుగా నీళ్లు పోసి 20 నుండి 30 నిమిషాల పాటు పక్కన ఉంచుకోండి. నేను ఇక్కడ 20 నిమిషాల పాటు నానబెట్టుకుంటున్నానండి. కుక్కర్లో చేసుకుంటున్నాం కాబట్టి నానబెట్టుకోవాల్సిన పని లేదండి, త్వరగానే ఉడుకుతుంది. బయట ఉడికించుకునేటట్టయితే కంపల్సరీగా నానబెట్టుకోండి బియ్యాన్ని ఇంకా పప్పుని కూడా. నెక్స్ట్ స్టవ్ మీద కుక్కర్ని ఉంచుకొని అందులోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోండి. మీరు కావాలనుకుంటే నెయ్యి ప్లేస్లో ఆయిల్ అయినా యూస్ చేయొచ్చండి. ప్రసాదానికి కాబట్టి నెయ్యి వేస్తే చాలా మంచిదండి. ఇంకా ఆవు నెయ్యి అయితే మరీ మంచిదండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర ఆవాలు, 4 ఎండుమిరపకాయలని తుంచి వేసుకోండి. ఒక 3 లేదా 2 పచ్చిమిరపకాయలని తీసుకొని ఇలా డైరెక్ట్గా తుంచి వేసుకోండి. లేదా పచ్చిమిరపకాయల్ని మధ్యలోకి చీల్చి అయినా సరే వేసుకోండి, మీ ఇష్టము. మీ స్పైసీని బట్టి పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకోండి. కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని వీటన్నిటిని కూడా బాగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా అన్నిటినీ కూడా 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత మనం ఇందాక నానబెట్టి ఉంచుకున్న పప్పు ఇంకా బియ్యాన్ని నీళ్ళని మొత్తం వంచేసి ఈ బియ్యం ఇంకా పప్పును కుక్కర్లోకి వేసేసుకోండి. చూడండి, పోపు మొత్తం మంచి కలర్ వచ్చింది కదండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాతే మనం నానబెట్టుకున్న పప్పు ఇంకా బియ్యాన్ని వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటినీ కూడా బాగా కలిసేంత వరకు బాగా కలపండి. ఇలా కలుపుతూనే 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. మధ్య మధ్యలో కలుపుతూనే 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇలా మనం పప్పు ఇంకా బియ్యాన్ని కూడా నెయ్యిలో ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మంచి స్మెల్ అయితే వస్తుందండి. అంతేకాదు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. 1 నిమిషం పాటు బియ్యాన్ని ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 6 లేదా 7 గ్లాసుల దాకా నీళ్ళను వేసుకోండి. బయట పొంగల్ని చేసుకునేటట్టయితే ఒక 8 కప్పు దాకా నీళ్ళను వేసుకోండి. కుక్కర్లో కాబట్టి 1 కప్పు తక్కువ వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసి రుచికి సరిపడంత ఉప్పును వేసుకొని బాగా కలపండి. ఇలా ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి 3 విజిల్స్ వేయించండి. ఇలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత పక్క నుంచి పూర్తిగా చల్లారేంత వరకు చల్లారనిచ్చి ఆ తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలపండి. మీరు కావాలనుకుంటే ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరనైనా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఏమీ వేసుకోవట్లేదు. నైవేద్యం ప్లేట్ తీసుకొని నైవేద్యాన్ని సమర్పించుకోవడమేనండి. చూసారు కదండి, నైవేద్యం రెసిపీని కట్ట పొంగల్ని ఎలా తయారు చేసుకోవాలో చాలా అంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అచ్చం తిరుపతిలో ప్రసాదంగా పెట్టే పొంగల్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే అంతే రుచితో ఉంటుందండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.